మీరందరూ భగవద్గీత అంటే ఈ పోటీలో పాల్గొనాలి కదా అంటే ఎవరైనా ఒక్కరు వచ్చి ఎవరైనా ఒకరు వస్తారా నువ్వు చెప్పరా అందరికీ శుభోదయం. నా పేరు ఇందు. ఇందువా ఇందు నా పేరు తెలుసు నీకు తెలియదు. ఎందుకు తెలియదు వినలేదు మాట అంటే వింటలేదు. రెండోసారి చెప్పాడు జగదీష్. నా పేరు ముత్యాల నాయుడు. ముత్యాలు అంటే తెలుసు కదా, ముత్యాలు రత్నాలు అంటారా పేరెంట్స్ నీ పేరు అర్థం ఉండాలి కదా. ఇందు ఏంటి మరి మీ అమ్మ అడగాలి. నీ పేరు ఇందురా ఇందువా? ఇందువేనా? హిందూవర్ధన అంటారు. ఇప్పుడు విన్నావా? హిందూవర్ధన పిల్లరా సతీష్ అని చెప్పాడు. చంద్రుడని అర్థంగా మంచి పేరు చెప్పు. ఇప్పుడు వచ్చాడు భగవద్గీత. నేను అడిగే ప్రశ్న ఏంటంటే భగవద్గీతని ఎందుకు చదవాలి, ఎందుకు ఎవరైనా చెప్పచ్చు. ప్లీజ్ ఈ పాపే కాదు, ఎవరైనా రావచ్చు. నేను ఎంత ధైర్యంగా వస్తున్నట్టు ఇది పాప ఇలా రావాలి ముందుకి. నువ్వు బాగా చెప్పారా? భగవద్గీత మన జీవితంలో ఎలా నడుచుకోవాలని చెప్తుంది. అది చెప్తే అది చదువుతూ ఉంటే మన జన్మ ధన్యం అయిపోతుంది. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తాడు. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు మనము చదవడం వల్ల మనకి మోక్షం కలుగుతుంది. వాళ్ళ మదర్ వచ్చింది. ఎవరు గురువు గారే ఉన్నారా మీరేనా? ఏం చదువుతున్నారా? రెండు పుస్తకాలు. నా పేరు వేణుగోపాల్. నేను చుక్కపల్లి నుండి వచ్చాను. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. ఎందుకు బోధించాడు? ఒక మనిషి మనిషిగా మారి బ్రతకాలంటే భగవద్గీత కావాలి. భగవద్గీత చదవమంటే మన జీవితం ధన్యం. భగవద్గీత చదవమంటే అతడు మోక్షం పొందడానికి అర్హుడు. భగవద్గీత చదవమంటే మన జన్మ ధన్యమయ్యి స్వర్గానికి వెళ్తాం. ఇద్దరి మధ్య ఉన్న భావన అంటే ఏమిటో చెబుతుంది. మన తల్లిదండ్రుల దగ్గర ఉన్న బంధం ఏమిటో చెబుతుంది. నా తల్లిదండ్రులు నా తాతలు వీళ్ళందరూ ఉన్నారు. నీకు యుద్ధం చేయాలి, నేను చెయ్యను. నా తాతలను చంపి నేనే సాధిస్తాను, నేను చెయ్యను యుద్ధం అన్నారు అర్జునుడు. అదేంటయ్యా అర్జున, ఇప్పుడు దాకా నేను అడుగు పంపించారు, రాజ్యం లేదన్నారు, అసత్యంగా నేను దగ్గర ప్రవర్తించారు, నీ భార్యని అవమానించారు, ఇంత చేసి ఇదంతా చూసావు, చూసి ఇవ్వడానికి అలా అంటావా అన్నారు. అప్పుడు అర్జున అన్నారు, నువ్వు ఏదైనా చెప్పు, నేను యుద్ధం చేయను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చదవాలి అని చాలా తెలుసు, టైం సరిపోదు కదా. ఒక మనిషి భగవద్గీత చదివి మనిషిగా మారాలంటే అర్థంగా అలాగే క్లాస్ మర్చిపోతాను. ఎప్పుడెక్కడ 2 గంటల సినిమా చూడాలి, అందుకే తగ్గించారు. అర్థమైందిరా? ఇక మరి ఎవరు వస్తారో మాట్లాడడానికి? ఇప్పుడు మీ మాట్లాడే ఇంపార్టెంట్ కదా, నేను వచ్చి మీరు మాట్లాడదు కదా, మీ మాటలు విన్నారు. ఎవరు వస్తారా? నేను అడిగేది పిల్లలు మాత్రమే. నా కన్నాడు మొత్తం బాగా చెప్పారు. నా పేరు
నా పేరు కల్పన. నేను చోడవరం శ్రీ విజ్ఞాన స్కూల్లో చదువుతున్నాను. చోడవరం సార్. నాది చోడవరం. భగవద్గీత ఎందుకు చదవాలంటే మన లైఫ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా ఫేస్ చేయాలో కృష్ణుడు మనకి బోధిస్తాడు. సో అది అర్జునుడికి ఉపదేశిస్తాడు. అది మనం చదవడం వల్ల మనం ఏ ప్రాబ్లం ని ఎలా ఫేస్ చేయాలో తెలుస్తుంది. ఇంకా భగవద్గీత మనకి ఎన్నో నేర్పిస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, చాలా సత్ప్రవర్తనలు నేర్పిస్తుంది. ఇంక ఈ భగవద్గీత మనమందరం చదవడానికి కారణం ఏంటంటే ప్రెసెంట్ ఈ తరం వాళ్ళు భగవద్గీత అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళందరికీ ప్రమోట్ చేయడానికి మనం ఒక ఇన్స్పిరేషన్ గా మారి భగవద్గీత చదవాలి. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడు నేను మాట్లాడతాను. ఓకేనా? అయితే ఇప్పుడు ముగ్గురు మాట్లాడారా? ఇల్లు మాట్లాడేది కల్పన వాడు వేగోపాల్ కదా, వేగోపాల్ ముగ్గురు మాట్లాడారు. బాగుంది. నేను ముగ్గురు ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాప ఇంకా కొంచెం తీసుకురా. అదేంటి అంటే మనిషిగా బ్రతకడం కోసం ఇలా అన్నారన్న భగవద్గీత చదవాలన్నారు. అంటే మన భారతదేశంలో భగవద్గీత ఒక పుస్తకం ఉండాలి. ఎందుకు భగవద్గీత వేరే పుస్తకాలు లేని మొత్తం గురించి మాట్లాడలేదు. నాకు మొత్తం ఏంటి, మన భారతదేశంలో ఆధ్యాత్మిక గ్రంథాలు 4 వేదాలు, 4 ఉపవేదాలు, 116 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అష్టాదశ పురాణాలు, ప్రబంధాలు, ఇతిహాసాలు, నీతి సత్యాలు, భక్తి సత్యాలు, ఎన్నమ్మా కొన్ని వేల లక్షల గ్రంథాలు ఉన్నాయి. ఎందుకు భగవద్గీత ఒకటే చదవాలి? భగవద్గీత కదా సార్, ఏదైనా చదవచ్చు. మనం ఏది చదివినా మనకు మన మంచి గురించి చెప్తారు. రామాయణం ఉంది, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? కొంతసేపు మాకు ఈ క్లాసు అలవాటు అయిపోయింది. మ్యాథ్స్ కదా, ఎవరు మాట్లాడితే తక్కువలేదు. ఒక ప్రశ్న అడుగుతున్నాం రా, భగవద్గీత ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ఎందుకు చదవాలి భగవద్గీత? అంతే కదా. నాకు చిన్న అనుమానం, భగవద్గీతలో నెంబర్ ఉంటాయి శ్లోకాలు 1, 2, 3 ఉంటాయి కదా. ఎవరైనా ఒకరు ఫస్ట్ శ్లోకం నాకు అన్ని ఒకటో శ్లోకం ఎవరైనా చెప్తారా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చైవ కిమ కుర్వతు సంజయ. హరీష్ HADISH. స్టైలిష్ పేరు అంటే ఇప్పుడు మా పేరు ముంచారు, పల్లెటూరు పేరు ఇలా పేరు అసలు భయం అదృష్టం. అంతేనా? మీ పేరు సరే మాకేంటి, మా తాత పేరు, మా ముత్తాత పేరు. అంతేనా? ఏ చదువుతుంటా? 7th class. ఏ ఊరు ఎక్కడ చెప్పు? సౌత్ స్కూల్. కల్పన అంత గర్వంగా చెప్పింది విజ్ఞాన స్కూల్ అని అలా చెప్పాలి. స్కూల్. దీని అర్థం నేను తెలుసా? ఎందుకు ఎలా పెట్టేస్తారు? దీని అర్థం చెప్తారా? మరి ఇందాక ఎవరు వచ్చారు? ఒక అమ్మాయి ఉద్యోగం చెప్తానని నువ్వు కాగా అయింది. ఐఎమ్ సారీ, యువర్ ఛాన్స్ ఇస్ ఓవర్. నువ్వు కూడా రాదు. ఇందాక నువ్వేనా? నీకు అర్థం వస్తే చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నా పుత్రులైన కౌరవులు ఇంకా నా తమ్ముని పుత్రులైన పాండవులు
వీరిరువురును ఏం చేస్తున్నారు? నీ పేరేంటి? శాంతి శాంతి రమశాంతి రమ రమశాంతి SANVI SAANVI సాన్వి గ్రేట్. అంటే కాన్స్టేబుల్ వదిలే సాన్వి ఏం పలికింది నీవే అర్థం ఏంటి కరెక్ట్ చెప్పు అన్ని వదిలేసి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు ఏం చేస్తున్నారు? ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? కౌరవులు గెలుస్తారు. పాండవా చైవ అన్నాడు. మామకాహ పాండవా చైవ అంటే ఏంటి? మామక అంటే మావా. ఎవరన్నారు ఇది? ధృతరాష్ట్రుడు. మనం జాగ్రత్త వినాలి. మీరు అందరూ ఇక్కడ జాగ్రత్త వినాలి. ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? మామకాహ అంటే పాండవ చైవ అంటే మరియు చేతబడి మరియు పాండవులు. అమ్మ అర్థమైందిరా? మా వాళ్ళు ఆర్ప్రసాద్ గారిని మేడం గారిని కూడా వేదిక మీద ఆంధ్ర మీరు అమ్మ అర్థమైందిరా? ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? నా వాళ్ళంటే ఎవరు? కౌరవులు. అంటే పాండవులు అన్నా వాళ్ళిద్దరికి బంధుత్వం లేదా? చెప్పండి. వాళ్ళిద్దరికి బంధుత్వం కానీ ఎంత నీట్గా చెప్పాడు. నా వాళ్ళు అది ఒకటి స్వరం మామగాహ పాండవ చేయమన్నాడే ధృతరాష్ట్రుడు. అందుకు చదవాలి భగవద్గీత. అర్థమైందా? ఎందుకు చదవాలంటే తన సొంత సోదరుడి పిల్లలు పాండవులు ఎవరు? సొంత సోదరుడి పిల్లలు. ఎవరైనా తన సొంతుడు. ఈరోజు ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తున్నట్టు కనిపిస్తుంది? జగదీష్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది తెలుసా? దీనికి కర్త కర్ణాటక ఎవరు? కర్ణనాయుడు. ఎందుకు జగదీష్ చేస్తున్నాడా కర్ణాటక కార్యక్రమాన్ని? వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మరి దానికి లక్ష్మణ్ అంత ఉదయం తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళు కూడా బంధువులు. అంచేత ధృతరాష్ట్రుడికి కౌరవులు ఎంతో ధ్యానం చేసుకుంటారు. ధృతరాష్ట్రుడికి కౌరవులు సంతుడికే కావచ్చు, కానీ పాండవులు కూడా తమ్ముడి సోదరుడి పిల్లలు. నిజానికి కౌరవుల కంటే ఎక్కువ బాధ్యత పాండవుల మీద ఉంది. పాండవుల మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే తండ్రి పిల్లలు ఇతనే తండ్రిగా చూసుకోవాలి. అటువంటి వాళ్ళని చివరికి వస్తే ఏమన్నాడు? మామకాహ పాండవాలు చేయవాలి. నా వాళ్ళు మరియు అంటే పాండవులు నా వాళ్ళు కాదు. ఇది ఒకటో తప్పు. రెండో తప్పు ఏంటంటే ధృతరాష్ట్రుడు చేసింది. ధృతరాష్ట్రుడు ఎవరు? చక్రవర్తి అంటే రాజు. ఆ దేశానికి అందుకే రాజు అంటారు. రాజు అంటే భర్త. భర్త ఎందుకంటారంటే దేశంలో ఉండే ప్రజలందరూ కూడా రాజుకి సొంత బిడ్డ లాంటి వారు. అందుకని ఎప్పుడు కూడా రాజు అన్నవాడు నా వాళ్ళు పరవాలని అనకూడదు. ఇది రెండో తప్పు. అందువల్ల స్వార్థం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ స్వార్థాన్ని తగ్గించుకోవడం కోసమే భగవద్గీత చదవాలి. అర్థమైందా?